గత జగన్ పాలనలో సర్పంచులు నిండా మునిగారు. ప్రభుత్వం మీద నమ్మకంతో అప్పులు చేసి అభివృద్ధికి పెట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు భిక్షాటం చేశారు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థలను ఆర్థికంగా దెబ్బకొట్టారు. సర్పంచులు, ఎంపీటీసీలు, చిన్న కాంట్రాక్టర్లు చేసిన పనులకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. టీడీపీకి చెందిన వారనే కక్షతో ఒక్కరికి కూడా బిల్లులు చెల్లించలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తితో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 180 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రెండు 2014-19 మధ్య పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్థాయి కాంట్రాక్టర్లు నరేగా పనులను చేపట్టారు. తొలుత నరేగా నిధులొచ్చినా 2017 నుంచి చేపట్టిన పనులకు బిల్లులు రాలేదు. అయినప్పటికీ అనేక మంది కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. పనులు కూడా పూర్తి చేసి బిల్లులు పెట్టారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేసి అందరి బిల్లులను నిలిపివేసింది. మరికొన్ని చోట్ల విజిలెన్స్ విచారణ చేయించింది. విచారణలో ఎలాంటి లోపాలు జరగలేదని తేల్చారు. అయినా బిల్లులు ఇవ్వకపోవడంతో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. బిల్లులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినా అప్పటి జగన్ ప్రభుత్వం లెక్క చేయలేదు. చివరకు కోర్టు ధిక్కరణ కేసులు వేయడంతో కొంత మొత్తాన్ని ఆపి బిల్లులిచ్చారు. అయినప్పటికీ 300 కోట్ల రూపాయల మేర బిల్లులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 కోట్ల రూపాయల వరకు నరేగా బిల్లులు చెల్లించారు. మిగిలిన పనులకు ఆర్థిక సాయం చేయాలంటూ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ఈ ప్రయత్నాలతో 180 కోట్ల రూపాయల విలువైన బిల్లులకు మోక్షం లభించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలతో కేంద్రం 180 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా గతంలో పనులు చేసిన వారికి ఈ బిల్లులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత సాఫ్ట్వేర్ అంతా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అధికారులు కోఆర్డినేట్ చేసుకొని ఆ వర్క్స్ అన్ని ఈరోజు రీఓపెన్ చేశాం. ఇక్కడ ఈ వర్కులకు సంబంధించి 180 కోట్ల రూపాయలు పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచ్ చేసి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా వితిన్ 30 డేస్లో కాంట్రాక్టర్లందరికీ వెళ్లే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు మా రూరల్ డెవలప్మెంట్ నుంచి. నరేగా నిధులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 2014 నుంచి 2019 వరకు ఉన్న పెండింగ్ బిల్లులు ఫైళ్ల బూజు దులుపుతోంది. ఇప్పుడు ఈ ఫైళ్లన్నింటినీ ప్రాసెస్ చేసి విజిలెన్స్ విచారణ నివేదికను కూడా పరిశీలించి క్లోజ్ చేయాల్సి ఉంది. ఆ తరువాత బిల్లులన్నింటినీ కేంద్రానికి నివేదించి 180 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించుకోవాల్సి ఉంటుంది.